తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం ఈ అర్ధరాత్రి వైభవంగా జరగనుంది. 12:21 దివ్య ముహూర్తంలో స్వామి కళ్యాణం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం ఈ అర్ధరాత్రి జరగనుంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి అశేష జనవాహిని తరలివచ్చారు. భక్తులు ఇవాళ ఉదయం నుంచి కూడా స్వామి దర్శనాలు చేసుకున్నారు. ఈ అర్ధరాత్రి 12:21 ఈ మహోత్సవ కార్యక్రమం జరగనుంది. ఉభయ దేవేరులను కూడా మనం చూస్తున్న ఈ ప్రాంతంలోనే ఈ మండపంలో కళ్యాణ మండపంలో ప్రతిష్ఠించి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ కళ్యాణ మహోత్సవం యొక్క విశిష్టత చెప్పేందుకు ఆలయ దేవస్థానం పూజారి మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం విశిష్టత ఏంటి? ఈ గోదావరి నది సముద్రం కలిసేటువంటి ప్రదేశం అంతర్వేద పుణ్యక్షేత్రం అనేటువంటిది విశిష్టత. హరిహరులను విశేషంగా చెప్పేటువంటి దేవికి క్షేత్రం. మన అన్ని సంకల్పాల్లో కూడా అంతర్వేద పుణ్యక్షేత్రం అని చెప్పుకుంటూ ఉంటాం. అందుచేత ఈ స్వామివారి కళ్యాణం అత్యంత విశిష్టంగాను వైభవంగాను జరిగేటువంటి రోజు దశమినాడు రాత్రి, అనగా ఈరోజు 6/2/2017 రాత్రి 12:21 స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అదేవిధంగా రేపు మధ్యాహ్నం 2:42 స్వామివారి ఈ కళ్యాణం జరిగినటువంటి స్వాముల్ని రథం మీద వేంచేపు చేసి స్వామివారి ఊరేగింపు కూడా జరుగుతుంది. 10/2/2017 సముద్రంలోకి తీసుకెళ్లి స్వామివారిని అక్కడ చక్ర స్నానం చేస్తారు. మనకి ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఏ ఇతర రాష్ట్రాల్లో కానీ సముద్రానికి తీసుకెళ్లి స్నానం చేయించేటువంటి విశిష్టత ఎక్కడా లేదు. విశిష్టంగాను సముద్రంలోకి తీసుకెళ్లి భక్తులందరికీ కూడా సముద్ర స్నానం జరిపించబడుతోంది. ఇది ఇవాళ ఆలయంలో అనేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అట్లాగే మధ్యాహ్నం పంచముఖ ఆంజనేయ స్వామి వాహనంపై ఉత్సవమూర్తులను ఊరేగించారు. అలాంటి ఇబ్బందికర పరిస్థితి తలెత్తకుండా పూర్తి భద్రతా చర్యలు ఇక్కడ ఏర్పాటు చేశారు. కెమెరామెన్ రమేష్తో సాయి టీవీ న్యూస్ అంతర్వేది.